అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం. పరమ తండ్రి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు మనకు. ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ధన్యత, గణపరిచే ధన్యతనిచ్చాడు. సమయంలో అనేక మా వాక్యమును విందాము. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న భగవాన్ బాబు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను, వినండి. యెహోవా వాక్కు ఇదే, లోబడినొల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజా, సర్వ సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడా, అద్భుత కాలు ధరించి మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం తండ్రి మరి ఒకసారి మీ సన్నిధానంలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దిన విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినంలో మీరు తరతరములకు మాకు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినంలో ఎవరైతే ఇక్కడ మన్నించి మీ సన్నిధానంలో భయభక్తులతో ఉంటున్నారో తండ్రి, వారికి మాకు దిరి సంబంధించిన ఆశీర్వాదాలను కుమరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా కూటమిలో తండ్రి ఆది నుంచి అంతవరకు అధ్యక్షుల నుంచి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ గొప్ప రాజా, పరిశుద్ధుడా ప్రభు తండ్రి, స్తుతుల యందు పాటల యందు తండ్రి, లేక పట్టణం ఎందు తండ్రి, ఒక గొప్ప రాజా, పరిశుద్ధుడ ప్రభు తండ్రి, స్తోత్రంలో ఎందు తండ్రి, ఆరాధన ఎందు మీరు మాకు మా మధ్యలో ఇంతవరకు తోడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇప్పుడు మేము ముఖ్యమైన తండ్రి ఘట్టంలోకి మేము తండ్రి వచ్చి ఉంటుండగా తండ్రి, మీరే మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డ అయిన తండ్రి దయాకర బ్రదర్ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ మాట్లాడుతున్నది తనది కాదు తండ్రి, తండ్రి నోటి బూరగా మీరే ఉండి తండ్రి, మీరే ఆయన పెదవులతో తండ్రి మీ పెదవులు మాటలుగా పలికి తండ్రి మాకు తండ్రి ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. ఆ మాటలను తండ్రి విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి వాటిని అనుసరించి జీవించే విధంగా మీరే మాకు సహాయం దయచేయమని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. మా పైన పనిచేస్తున్న అంధకార శక్తులన్నింటినీ మీ రక్తుల్లో బంధింపజేయమని కోరుకుంటూ తండ్రి, ఈ కూటమిలో మీరే ఆది నుంచి అంతవరకు అధ్యక్షుని నడిపించి మీ నామనకు ఘనతామే తెచ్చుకుని మళ్ళీ కోరుకుంటూ మరి ఒక్కసారి మీ సేవకుడైన దయాకరును మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ సమస్త మిచ్చితమే నెరవేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బాబు. సమయంలో మనం చదువుకున్న లేఖన భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనము. ఇక్కడ యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చూడండి, పరమ తండ్రి మన నుంచి ఆశపడేది ఆయనకు లోబడాలని. ఇద్దరు మన యొక్క ధ్యానము, వాక్య ధ్యానము యొక్క టాపిక్ లోబడుట, యెహోవాకు లోబడుట. లోబడాలని ఆయన ఆశపడుతుంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులను మనము, మన పిల్లలు మనకు లోబడాలని మనం కోరుకుంటుంటాం, మనం ఆశపడుతుంటాం. మనం ఏ విధంగా ఆశపడుతుంటామో మన పరమ తండ్రి, మనల్ని కన్న తండ్రి, మనకు రూపం ఇచ్చినవాడు, జీవమిచ్చినవాడు, మనకు ప్రాణం అర్పించిన నాథుడైన ఆ సర్వోన్నతుడైన సర్వాధికారి కూడా మనం ఆయనకు లోబడాలని ఆయన కోరుకుంటుంటాడు. కాబట్టి పరమ తండ్రి ఆయన లేఖనాల్లో ఆయన ఏమి సెలవిచ్చినప్పటికీ కూడా నా బిడ్డల క్షేమం కొరకు, నా బిడ్డల మేలు కొరకు, నా బిడ్డల ఆశీర్వాదం కొరకు నేను ఇవి అనుగ్రహిస్తున్నాను చెప్తూ, అవి ఎప్పుడు ఇస్తాడు ఆ మేలులు, ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదములు, ఎప్పుడు పరమ తండ్రి తన యొక్క దీవెనతో మనం నింపుతాడు అంటే ఆయన యొక్క మాటలకు మనం లోబడుతూ వెళుతున్నప్పుడు, లోబడుతూ మనం వెళుతూ ఆయన ఘనపరుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములు తప్పక అనుగ్రహిస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి లోబడక మనం విధేయులము కాక ఆయన నుంచి ఆశీర్వాదాలు అయితే కోరుకుంటాం, ఆశపడుతుంటాం. ఆయన మాటకు మాత్రం లోబడము, ఆయనకు మాత్రం విధేయులము కాము మనము. కానీ ఆయన నుంచి స్వస్థ పొందగోరుతాము, ఆయన నుంచి ఆశీర్వాదం పొందగోరుతాము, ఆయన నుంచి మేలు పొందగోరుతాం. కానీ ఆయన మాటకు మాత్రం లోబడే విధానంలో మాత్రము మనము ఏ విధంగా ఉన్నాం,
ఇదని మనం లేఖనాల నుంచి మనం చూసుకుందాం. ఎందుకంటే పరమతండ్రి ఆశపడుతుంది, పరమతండ్రి కోరుకుంటుంది మన నుంచి, నా కుమారుడు నా కుమార్తె నాకు లోబడాలి. కాబట్టి పరమతండ్రి ధర్మంలో ఏ విధంగా రాయించి పెడుతూ వచ్చాడు, ఆయనకు లోబడమని ఏ విధంగా తెలియజేస్తూ వచ్చాడు. ధర్మంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి మాట వచనము తీయకుండా మనకు మెసేజ్ ముగించడం అది చాలా కష్టము. ఎందుకంటే ధర్మంలోకి వెళితేనే, ఆ మూలంలోకి వెళితేనే, ఆ యొక్క పునాదిలోకి వెళితేనే మనము ఏ విధంగా ధర్మమునకు లోబడాలో మనకు పరమతండ్రి ఉపదేశిస్తూ వస్తుంటాడు. సుమా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో పరమతండ్రి సెలవిచ్చిన ఒక మాట మనం చూసుకుందాం. 4వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మీ ఎలోహిమైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. పరమతండ్రి ధర్మంలో రాయించబడిన ఆజ్ఞలన్నీ కూడా మోషే రెండోసారి ఇజ్రాయెల్కు ఉపదేశిస్తూ ఆయన అంటున్న మాట, అయ్యా ఇజ్రాయిల్లారా, ఎలోహిమని యెహోవాకు మీరు లోబడి, చూడండి ఆయన యొక్క చక్కటి మాట, మీ ఎలోహిమని యెహోవాకు మీరు లోబడి ఆయనకే భయపడి. కాబట్టి లోబడాలి, ఆయనకే భయపడాలి. కాబట్టి పరమతండ్రి యొక్క సన్నిధిలో ఎప్పుడు మనకు భయం వస్తుంది అంటే లోబడితేనే భయం వస్తుంటుంది. మనం ఆయనకు లోబడితేనే, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనకు ఉపదేశిస్తున్నాడో ఆ ఆజ్ఞల వెనుకల ఉన్న ఆశీర్వాదములను మనం పొందుకోవాలి అంటే లోబడాలి. లోబడకపోతే వచ్చే శాపములేంటో చూసి మనం భయపడాలి. కాబట్టి అందుకే పరమతండ్రి ఏమంటున్నాడంటే, యెహోవాకు లోబడితే నీవు ఆశీర్వదింపబడతావు, లోబడకపోతే నీవు ఆ శ్రమలు కొని తెచ్చుకుంటావు సుమా. కాబట్టి యెహోవాకు లోబడి ఆయనకే భయపడి. ఇప్పుడు నేటి దినాల్లో జనులు ఏ విధంగా ఉన్నారంటే ఆయనకు భయపడట్లేదు, మనుషులకు మాత్రము. అవును సేవకుడు ఏమనుకుంటాడో, అవును సేవకురాలు ఏమనుకుంటుందో, సేవకులు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, మనుషులకు భయపడుతుంటారు. కాబట్టి పరమతండ్రి తెలియజేస్తుంది, నువ్వు మనుషులకు మెప్పు కోరకూడదు. మనుషుల మెప్పు కోరి, మనుషులకు భయపడి, మనుషులకు మెప్పుకోవడానికి ఏదో యాక్టింగ్ నటన చేస్తూ వస్తుంటుంటారు. కాబట్టి ఆయనకు లోబడాలని ఆయన ఆశపడుతుంటాడు. కాబట్టి పరమతండ్రి హృదయాలను చూస్తున్నాడు సుమా. ఎవరు ఆయనకు లోబడుతున్నారా అని, ఎవరు ఆయనకు విధేయులవుతున్నారా అని, ఎవరు ఆయన సన్నిధిలో దీనులై ఆయన యొక్క ఆజ్ఞ అనుసరించడానికి తాము అర్పగించుకుంటున్నారా అని ఆ పరమతండ్రి చూస్తుంటాడు సుమా. కాబట్టి పరమతండ్రి ధర్మంలో మోసే ద్వారా రాయించి పెడుతున్న మాట, ఆయనకు లోబడి, యెహోవాకు లోబడి, ఆయనకు భయపడి ఆయన సన్నిధానంలో ఆయనను సేవిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. కాబట్టి ఈ విధంగా నువ్వు హత్తుకొని ఉంటే పరమతండ్రి ఎన్ని ఆశీర్వాదములు. నువ్వు ఆయనకు లోబడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉంటే పరమతండ్రి నీ ఎదుట ఏ జనాంగం కూడా నిలబెట్టాడు సుమా. కాబట్టి ఆయన తెలియజేస్తుంటున్న ఆశీర్వాదాలు వింటుంటే, ఆయన తెలియజేస్తున్న ఆయన మాటలు వింటుంటే, ఆయన యొక్క మాటలకు లోబడితే పరమతండ్రి ఎంత గొప్ప ఆశీర్వాదాలు మన ముందు ఉంచుతాడంటే, సరే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటుంటాడు ఆయన. 7వ అధ్యాయము 12వ వచనము, 7వ అధ్యాయం 12, ద్వితీయోపదేశ కాండం 7:12లో, నీవు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ ఎలోహిమని యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. చాలక్క ఆయన యొక్క మాటకు లోబడి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన యొక్క కట్టులు అనుసరించి నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారట, నీ ఎడల నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నీ ఎడలకు కూడా నెరవేర్చి. కాబట్టి పరమతండ్రి మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో పరమతండ్రి ఏ నిబంధన చేస్తూ వచ్చాడో ఆ నిబంధన మన ఎడలకు కూడా నెరవేర్చి ఆయన ఏమంటున్నాడట, నీకు కృప చూపును, నీ మీద కృప చూపిస్తాడు ఆయన. కాబట్టి మన పితరులు ఏ విధంగా ఆయనకు భయపడుతూ వచ్చారు, ఏ విధంగా ఆయనకు లోబడుతూ వచ్చారు, ఏ విధంగా ఆయనకు విధేయులవుతూ వచ్చారు, ఆ క్రమాన్ని మనం చూసుకొని వారు నడిచిన మార్గులు మనం నడిస్తే, వారితో నిబంధన చేసిన ఆ పరమతండ్రి నేను మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. వారిని నేను ఏ విధంగా ఆశీర్వదించానో,
ఏ విధంగా వారికి కృప చూపించాను, ఏ విధంగా వారిని గొప్పగా నిలబెట్టాను, ఏ విధంగా భూమి కొనసాగ ఎక్కించుతూ వచ్చానో, నేను నిన్ను నీ గర్భఫలాలను నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కృప చూపిస్తాడు. అంతే మాత్రమే కాదు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అభివృద్ధి చేసి చూడండి, నీకు ఇచ్చేదనని నీ పితలతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలు, నీ మేకల మందలను దీవించును. 14 వచనం చుట్టే, సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. సమస్త దేశముల కంటే, సమస్త జనుల కంటే పరమతండ్రి ఏం చేస్తారట? నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు ఇక వాగ్దానమును సదరించుకుంటాము? ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన కట్టలు అనుసరించి నడుచుకుంటే ఆయన మన జీవితాల్లో ఈ ఆశీర్వాదం స్వరూపింపజేస్తాడు. సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు అంటే అబ్రహాము ఆయన మాటకు లోబడ్డాడట. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట రాసి వస్తుంటాడు. ఆ పిలుపునకు లోబడి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనము, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, చాలక్క ఆ పిలుపునకు లోబడ్డాడు. ఏ పిలుపునకు? అబ్రహామా, నీ యొక్క బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ స్వజనుల నుండి నువ్వు బయలుదేరు, రమ్ము, నేను చూపించే దేశం నేను తీసుకెళ్తానన్నప్పుడు ఆ పిలుపునకు లోబడ్డాడు. లోబడి తను స్వాస్థ్యంగా పొందినైన ప్రదేశములకు బయలు వెళ్ళాను. కాబట్టి ఏ దేశంతో పరమ తండ్రి తను నడిపిస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకనే బయలుదేరుతూ వచ్చాడు సుమా. కాబట్టి మన మూలపితుడైన అబ్రహాము ఎవరికి లోబడ్డాడు? యెహోవాకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడి ఆయన బయలుదేరుతూ వచ్చాడు. ఆ బయలుదేరిన ఆ లోబడి తత్వాన్ని మనం గమనిస్తే చూడండి, పరమ తండ్రికి ఎంత విధేయత చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినమున పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలు అబ్రహాముకు పరమ తండ్రి ఏ విధంగా అనుగ్రహిస్తూ వచ్చాడో మన జీవితాల్లో కూడా మనము కూడా మన కుటుంబంగా మనం పొందుకోవాలి, మనం ఆస్వాదింపబడాలి. సమస్త జన్మల కంటే మనము గొప్పగా ఆస్వాదింపబడాలి అంటే అబ్రహాము ఆ పిలుపునకు లోబడ్డాడు. కాబట్టి ఆ పిలుపునకు ఆయన లోబడ్డాడు. ఆయనకు అబ్రహాముకి ఎవరు లోబడుతూ వచ్చారు? శారా లోబడుతూ వచ్చింది. 1 పేతురు 3వ అధ్యాయంలో ఒక మాట చూసుకుంటే 5-6 వచనాలు ఒకసారి చదువుదాం. అటువలే పూర్వము ఎలోహింను ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చాలక్క చూడండి, అబ్రహామును యజమానుడని పిలుచుచు అబ్రహాముకు శారా లోబడుతూ వచ్చింది. మొట్టమొదటి అబ్రహాము ఎలోహిముని యెహోవాకు లోబడుతూ వచ్చాడు. ఆయన యెహోవాకు లోబడిన విధానం బట్టి శారా తన యజమానుని, తన భర్తను ఆమె ప్రేమించి ఆ యొక్క యజమానునికి ఏ విధంగా చెప్తుంది? నా యజమానుని పిలుస్తూ లోబడుతూ వచ్చిందట. లోబడుతూ కాబట్టి ఈ దినాలలో భర్తకు భార్య లోబడట్లేదు. ఎందుకంటే ఈ భర్త మొట్టమొదటిగా సృష్టికర్తని యెహోవాకు లోబడడం లేదు. కాబట్టి ఈ భార్య లేఖనంలో వ్రాయబడిన తన స్వపురుషునికి లోబడాలని వ్రాయబడిన ఆజ్ఞకు ఆమె లోబడట్లేదు సుమా. కాబట్టి ఇక్కడ పరమతండ్రి యొక్క లేఖనాలు మనం చూసుకుంటుంటే ఆ పరమతండ్రి మన పరమభర్త అయిన, కాబట్టి మన పరమభర్త అయిన యెహోవాకు మనం లోబడాలి. ఆ సృష్టికర్తకు మనం లోబడాలి. కాబట్టి ఆయనకు మనం లోబడినప్పుడే ఆ లోబడే తత్వాన్ని మన కుటుంబంలో ఉంచుతాడు తండ్రి. కాబట్టి అందుకే ఆ గొప్ప మర్మమును అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి, పురుషులారా నీ సృష్టికర్తని యెహోవాకు లోబడు అని ఆ చక్కగా రాస్తూ ఆయన ఏమంటుంటాడంటే ఈ మర్మము గొప్పది. ఎందుకోసం రాస్తున్నాడు? భార్యాభర్తల బంధం గురించి, భార్యను ఏ విధంగా ప్రేమించాలి, భార్యను భర్తకు ఏ విధంగా లోబడాలి,
ఎందుకు రాస్తూ వచ్చాడంటే ఎఫెసీ రాసిన పత్రికలో ఈ మాట రాస్తూ వస్తుంటే అపోస్తలుడైన పౌలు మీరు లోబడాలని ఎవరికి సృష్టికర్తని యెహోవాకు లోబడితే ఆయన మిమ్మల్ని వధువుగా చేసుకుంటాడని, ఆ వరుడుగా రాబోతున్న యాశ్వ మిమ్మల్ని పెళ్లి చేసుకుని రాబోతున్నాడని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం సరే చదివితే, స్త్రీలారా యెహోవాకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. 32వ వచనం కూడా చదవండి. 32వ వచనము, ఈ మర్మము గొప్పది అయితే నేను మెస్సీయను గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. నేను మెస్సీయను గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. సంఘమును గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈ సంఘము ఆయనకు లోబడాలి. సంఘమునకు శిరస్సు యెహోవా మెస్సయ్య మన భర్త, మన పరమ భర్త ఆయనకు లోబడినప్పుడు మనము ఈ లోకములో ఆ యొక్క ఆశీర్వాద ఫలాలు మనం పొందుకుంటాం సుమా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ గొప్ప మర్మమును తెలియజేస్తూ భార్యాభర్తల బంధమును ఉంచిందే అందుకు. ఓ పురుషుడా, నీ భార్య నీకు లోబడకపోతే, నీ భార్య నీకు విధేయురాలు కాకపోతే, నీ భార్య నీ గౌరవించకపోతే నువ్వు ఏ విధంగా బాధపడతావో, ఏ విధంగా మదనపడతావో, నీ సృష్టికర్త అయినా నీ పరమభర్త అయినా ఆ యెహోవా కూడా నువ్వు లోపడకపోతే అదే విధానంలో ఆయన బాధపడతాడు, ఆయన వేదన పడతాడు సుమా. నొప్పి, ఆ బాధ నీకు తెలియచేయడానికి భర్తలారా, ఓ పురుషులారా మీరు మొట్టమొదటిగా పరమభర్తకు లోబడండి, సృష్టికర్తకు లోబడండి, ఆయన ఆజ్ఞలకు లోబడండి, ఆయన కట్టలకు లోబడండి. ఆయనకు లోబడితే ఆ పరమభర్త మీకేం చేస్తాడు? మీ గొప్ప ఆశీర్వాదం అంటే నీ భార్యను నీ ఒడిలో ఫలించు ద్రాక్ష వలి ఉంచుతాడు సుమా. కాబట్టి నీ ఒడిలో పరమ తండ్రి నీ భార్యను నీకు ఏ విధంగా గౌరవించే విధానంలో నిన్ను నిలబెట్టుకుంటాడు పరమ తండ్రి. కాబట్టి ఈ మర్మమును అపోస్తలుడైన పౌలు ఎరుగుతూ రాస్తున్నాడు. అందుకే చక్కగా భార్యాభర్తల బంధం గురించి ఆ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చక్కగా రాస్తున్నాడు. కాబట్టి అది అనేకసార్లు చదువుకోండి భార్యాభర్తలారా. కాబట్టి మీరు ఆ విధంగా మీ కుటుంబంలో సంతోషము, ఆనందము, ఒక పరలోకం మహిమ దిగి రావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పరమభర్తకు లోబడాలి. ఆ యొక్క భార్య తన భర్తకు లోబడాలి, భయము కలిగి చూచుకోవాలట. కాబట్టి ఈ గొప్ప మర్మాన్ని అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తూ, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన వంట పట్టించుకున్న వ్యక్తిగా ఈ మాటలు ఆ గ్రంథంలోనే చెత్తిపడుతూ ఆయన రాస్తూ వస్తుంటాడు. కాబట్టి నీ పరమభర్త నిన్ను ఏ విధంగా ఆయనకు లోబడమని ఆయన కోరుకుంటున్నాడో నీకు తెలియచేయడానికి కొరకు పురుషులారా ఆయన నీకు ఈ మాట రాయించి పెడుతూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఏమంటుంటాడంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా 65:2లో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. తమ ఆలోచనలు అనుసరించి నడుచుకొనుచు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడుల ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ఆ పరమతండ్రి ఎప్పుడెప్పుడా నా కుమార్తె నాకు లోబడుతుందా, ఎప్పుడెప్పుడు నాకు విధేయురాలు అవుతుందా, ఎప్పుడెప్పుడు నా సన్నిధికి వస్తుందా అని ఆయన దినమెల్లా చేతులు చాపుతూ ఆయన పిలుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఒక్కమారు మనకు కుమారుడు, మన కుమార్తె మనకు లోబడకపోతే, మన భార్య మనకు లోబడక వేరొక పురుషుని చూస్తే, వేరొక స్త్రీని మనకు భర్త చూస్తే, లేకుంటే వేరొక పురుషుని మన భార్య చూస్తే మనకి ఏ విధంగా లోపల వేదన బాధ ఉంటుందో అదే క్రమంలో పరమతండ్రి వేదన పడుతూ ఆయన రాస్తున్నాడు. లోబడుల ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను, ఎందుకంటే నన్ను ఎరగాలి వారు. నేను ఎంత దయామైనో, ఎంత కృపామైనో, అది మరి అంత రోషం కలిగిన వాడను. కాబట్టి ఆయన లోబడుల ప్రజలకు ఆయన శ్రమ తీసుకొస్తాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే ఎందుకు లోబడమంటున్నాడు?
ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. అయ్యా ఇందుకోసం లోబడండి, ఇందుకోసం లోబడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి, అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూరవుదుడి, గట్టిగా హెచ్చరిక చేయడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగైరండి, సియోను చూచునట్లు ధ్వజమెత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదల్లో నుండి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. చాలక యెరూషలేము వాసులారా, యూదా ప్రజలారా, ఆయన ఉండండి. ఎందుకు లోబడాలంటే గొప్ప కీడును పరమ తండ్రి భూమి మీదకి రాజేయబోతున్నాడు సుమా. యూదా ప్రజలారా లోబడండి, ఉత్తర దిక్కులో నుంచి గొప్ప కీడు రాబోతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే దినాలన్నీ క్షేమకరమైన దినాలు కావు. ఇప్పుడు మనకు రాబోయే దినాలన్నీ ఏ మేలుకరమైన దినాలు కావు, గొప్ప అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. గొప్ప కీడును పరమతండ్రి భూమి మీద తన ఉగ్రతను కుమ్మరించబోయే దినాలు రాబోతున్నాయి సుమా. కాబట్టి దాని కొరకు పరమతండ్రి ఏమంటున్నాడంటే, అయ్యా మీరు లోబడండి, యెహోవాకు లోబడండి. 4వ వచనంలో అంటున్నాడు, యెహోవాకు లోబడండి. కాబట్టి దీని కొరకు యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, బూర ఊదండి, బీడు బులములను దున్నండి అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ముళ్ళ పొదల్లో మీ విత్తనము చల్లక బీడు భూములను దున్నండి. కాబట్టి ఎందుకు దున్నమంటున్నాడు అంటే ఆయనకు లోబడితే, ఆయనకు లోబడే విధానములో మనం ఉంటే, లోబడే విధానములో మనం ఆయనకు కనబడితే ఆ పరమతని ఆ కీడు మన మీదికి రాజేయనీయడు సుమా. గొప్ప ఉగ్రతలో నుంచి మనం తప్పించబడతాము. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడట, పొదల్లో నుండి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. కాబట్టి ఎక్కడ చూసినా ఏ పరిస్థితి చూసినా ఎక్కడ చూసినా లోకంలో పాపము ఏ విధంగా పెట్టిపోతుందో, ఏ విధంగా ఈ లోకంలో చెడు ఏ విధంగా వ్యాప్తించిపోతుందో, విస్తరించిపోతుందో చూడండి. యవనస్తురాలను ఈ లోకము ఏ విధంగా, ఎక్కడ ఏ కాలేజీ చూసినా ఎక్కడ చూసినా వారి యొక్క ఆ మత్తుకు బానిసలై ఏ విధంగా చెడిపోతున్నారో లోకము చూడండి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా యవనస్తురాలను చూడండి, ఎక్కడ చూసినా ఆ డ్రగ్స్ మాఫియా. కాబట్టి ఎక్కడ చూసినా మత్తుకు బానిసలైపోతున్నారు, ఆ మత్తులో ఊగిపోతున్నారు. కాబట్టి ఎక్కడ ఏ విధంగా జనులు చెరపట్టాలని తీసుకెళ్ళిపోతుంది అపవాది మొత్తము కూడా ఈ లోకంలో. అవును, ఎక్కడ చూసినా. కాబట్టి ఎంత ఆకర్షణీయకరమైన లోకంలో మన పిల్లలు ఉన్నారు. వారి ఆకర్షణకు వారు లోబడి ఒక్కరు కనుక తప్పటడుగు వేస్తే అందులో నుంచి బయటకు తీసుకురావడము మన తరము కాదు, మన వల్ల కాదు సుమా. కాబట్టి దాని కొరకై మీరు యెహోవాకు లోబడండి, మీ పిల్లలు మీకు లోబడతారు సుమా. కాబట్టి మీరు యెహోవాకు లోబడండి, మీ పిల్లలు మీకు విధేయులవుతారు సుమా. కాబట్టి జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనం చేయడకై అతను ప్రయాణమై తన నివాసం విడిచి బయలుదేరి ఉన్నాడు. కాబట్టి ప్రకటన చేయండి యూదా ప్రజలకు, బీడు బులమును దున్నండి అంటున్నాడు. కాబట్టి ఎంతకాలము మనం ఇంకా ఆయనకు లోబడక, ఆయన మాటకు లోబడక, ఏదో మనుషులకు భయపడుతూ మనుషుల దృష్టికి యోగ్యులమని కనిపించుకుంటూ, మనుషుల దృష్టి గొప్పవారు అనిపించుకుంటూ, ఆయనకు మనం భయపడక ఆయన ఆజ్ఞలు తృణీకరిస్తూ మనం ఏం చేస్తున్నామంటే మన నాశనాన్ని మన యొక్క నాశనం మనమే కొని తెచ్చుకుంటున్నాం, మన కీడును మనమే కొని తెచ్చుకుంటున్నాం.
యెహోవా ప్రజలారా, యెహోవా రక్తముతో, యాశ్వమిస రక్తంతో కడగబడిన ప్రజలారా జాగ్రత్త సుమా. పరమ తండ్రి ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు పరమ తండ్రి? ఎందుకు పరమ తండ్రి ఈ విధంగా హెచ్చరిక చేపిస్తున్నాడు? సామెతలు 10:17, ఉపదేశమును అంగీకరించువాడు ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. త్రోవ తప్పును. చూడండి, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గమున ఉన్నాడు. నువ్వు నిత్య జీవుని వెళ్ళడానికి కొరకు, నువ్వు నిత్యత్వంలో కనబడడానికి కొరకు, నిత్య మహిమలను ఉండడానికి కొరకు, నిత్య రాజ్యములను ప్రవేశము నీకు సమృద్ధిగా దొరకడానికి కొరకు పరమ తండ్రి నిన్ను గద్దించమంటున్నాడు, లోబడమంటున్నాడు. కాబట్టి పరమ తండ్రి యొక్క గద్దింపును ఏ విధంగా స్వీకరిస్తున్నావు? ఏ విధంగా నువ్వు లోబడుతున్నావు? నీ పిల్లలు నీకు లోబడట్లేదా? నీదే లోపము, నీదే బలహీనత. పరమ తండ్రి సన్నిధానంలో నువ్వు లోబడితే ఆయన నీకు, నీ పిల్లలు లోబడేటట్టు చేస్తాడు. కాబట్టి ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గమున ఉన్నాడు సుమా, జీవమార్గమున ఉన్నాడు. కాబట్టి ఉపదేశము నువ్వు అంగీకరిస్తే జీవంలో నువ్వు నడుచుకుంటావు. సామెతల గ్రంథం 1వ అధ్యాయములు కూడా ఆయన ఒక మాట అంటుంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనము, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. చూడండి, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి, నేను బోధ చేయగా మీరు ఏమీ వినకపోతిరి. కాబట్టి నేను బోధించినప్పుడు మీరు వినకపోకపోవడాన్ని బట్టి, నేను గద్దించినప్పుడు మీరు లోబడకపోయిన విధానం బట్టి 28వ వచనంలో అంటాడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుపకారం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. మీరు నేను ఉపదేశించినప్పుడు, నేను బోధించినప్పుడు, నేను హెచ్చరిక చేసినప్పుడు మీరు వినకపోతే, మీరు లోబడకపోతే, మీరు ఒక దినమున నన్ను వెతకడానికి వస్తారు, ఒక దినమున మీరు నన్ను నా సన్నిధికి వచ్చి మొరపెట్టడానికి వస్తారు. అప్పుడు నేను మీ మొర వినను, అప్పుడు నేను మీ యొక్క మొర ఆలకించను. మీరు నన్ను వెతికిదరు కానీ నేను మీకు కనబడకుందును. కాబట్టి పరమతని మనము వెతికే కాలములో ఆయన మనకు దొరికే దినాలు ఇవే సుమా. ఆయనను మనం వెతికితే దొరికే దినాలు ఇవే. ఒక దినము రాబోతుంది, మనం వెతికినా ఆయన మనకు దొరకడు. ఒకప్పుడు మనమేను ఆయన గురించి మొరపెట్టబడడానికి, కన్నీళ్లు కారవడానికి, అంగలార్చడానికి ఒక దినం వెళ్ళబోతున్నాం. అప్పుడు ఆయన మన మొర వినడు. మన మొర వినని దినం ఒకటి రాబోతుంది. ఆ ఉగ్రత దినమున మనం మొరపెడతాం, అయ్యా 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 అని మనం మొరపెడతాం, రొమ్ము కొట్టుకుంటాం. అప్పుడు మన మొర వినడు ఆయన. ఆయన మొర ఇప్పుడే మన మొర వింటాడు. ఇప్పుడే మనం రొమ్ము కొట్టుకొని విధేయులమయ్యి లోబడితే ఆ పరమతని మనల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. మనల్ని, మన సంతతిని నిత్య జీవంలో ప్రవేశింపజేస్తాడు సుమా. కాబట్టి ఏ విధంగా లోబడుతున్నావు అనేది పరమతండ్రి సన్నిధానంలో మనం ఒకసారి పరీక్షించుకోవాలి సుమా. కాబట్టి అందుకే ఆ పరమతండ్రి ఏమంటున్నాడంటే, లోబడు ఆ పరమతండ్రి సన్నిధానంలో శ్రేష్టమైన ఆశీర్వాదములతో పరమతండ్రిని నింపుతాడు. కాబట్టి అందుకే ఆయన ఒక మాట అంటుంటాడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రికకి వెళదాం ఒకసారి. 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్న తర్వాత 5వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం ఒకసారి. కాబట్టి ఎలోహింకు లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి ఎలోహింకు లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి ఎలోహింకు లోబడి ఉండి, మనుషుడికి లోబడడం కాదు, ఎలోహింకు లోబడి ఉండండి. అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరిస్తారు. మీరు ఎదిరించే విధానంలో పరమతుడు మీకు శక్తినిస్తాడు. కాబట్టి ఈ లోకములో మనం దేనికి లోబడాలో, ఎవరికి లోబడాలో వారికి లోబడక, ఎవరికి లోబడకూడదో వారికి మనము లోబడం సుమా. కాబట్టి
అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట రాస్తూ వస్తుంటాడు. ఎవరు లోబడరు పరమ తండ్రికి? ఎవరు లోబడరు? ఎవరు పరమ తండ్రికి లోబడరు? ఏ మనస్తత్వంతో ఉన్నవారు లోబడరు చూపిస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనములో అపోస్తలుడైన పౌలు ఎవరు ఎలోహిమని యెహోవాకు లోబడరు, ఆయన యొక్క మాటలకు లోబడరు, ఆయన ఆజ్ఞలకు లోబడరు. 8:7 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకు విరోధమైనది, అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేది. శరీరానుసారమైన మనసుతో ఉన్నవారు, శరీరానుసార సంబంధులు, ఎప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలతో, శరీర సంబంధమైన అపేక్షల కొరకు ప్రయాసపడుతున్న వారు ఎలోహిం యొక్క ధర్మశాస్త్రములకు ఏ మాత్రము లోబడనరు. ఇగో వీరిని పరమ తండ్రి ఏం చేయబోతున్నాడు? వీరికి శ్రమ ఎలోహిం వాక్కు ఇదే, లోబడనలోని వారికి ఎలోహిం శ్రమ దినములు రాబోతున్నాయి. కాబట్టి ఎలోహిం ధర్మశాస్త్రం లోబడాలి అంటే మొట్టమొదటిగా మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి. మనం ఆత్మానుసారమైన జీవించాలి సుమా. శరీరానుసారమైన మనసు ఎలోహింకు విరుద్ధమైనది, ఎలోహిం ధర్మశాస్త్రం విరుద్ధమైనది, అది లోబడనేరదు. కాబట్టి నువ్వు ఈ దినమున ఏ మనస్తత్వంతో ఉన్నావు? శరీర సంబంధమైన ధనము, ఈ శరీర సంబంధమైన ఘనత, శరీర సంబంధమైన ఈవుల గురించే, ఈ భూ సంబంధమైన వారి గురించే నువ్వు ప్రయాసపడుతుంటే నువ్వు సర్వశక్తికి లోబడట్లేదని ఒకటే క్లారిఫికేషన్ వస్తుంది సుమా. అదే పరసంబంధమైన ఈవుల గురించి, పరలోకం యొక్క మహిమల గురించి, పరలోకం యొక్క ధనము గురించి, పరలోకంలో నేను ఉండాలి, ఆ మహిమలో నేను ఉండాలి, పరలోకం యొక్క ఆ యొక్క ధనము నేను సంపాదించుకోవాలని దాని కొరకు ప్రయాసపడుతూ ధర్మశాస్త్రములకు లోబడితే, ఆ ధర్మశాస్త్రంకు లోబడితే అది ఏముంటుందట? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. అది జీవముతో నిన్ను నిత్య జీవనకు నడిపిస్తుంది. ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందట? ఎలోహింకు లోబడనేరదు. అది ఎక్కడికి దారితీస్తుంది? శ్రమలకు దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియులారా, పరమ తండ్రి యొక్క సన్నిధానంలో అబ్రహాము వారి మనం లోబడదాం, శారావలి మనం లోబడదాం. మన పితరులు వారు ఎలోహిమని యెహోవాకు లోబడ్డారు. పరమ తండ్రి సన్నిధిలో వారి దినమున మన ముందు కనబడుతూ వచ్చారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు ఉపదేశించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు ఈ ఉపదేశాలు ఉపదేశించినా ఈ చెవితో విండి ఆ చెవితో వెళుతుంటారు. ఇది మాకు కాదులే, ఇది మాకు సంబంధం కాదులే అని వెళుతుంటారు. వారి గురించి ఒక మాట సామెతల గ్రంథం 29వ అధ్యాయము చూపించిన తర్వాత ఇక నేను ముగింపులోకి వస్తున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనంలో ఒకసారి చూసుకుందాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూడండి, ఎన్నిసార్లు గద్దించినను పరమతాండి తన ఉపదేశకుల చేత, ఆయన సేవకుల చేత, పెద్దల చేత, జ్ఞానము ఉపదేశిస్తున్న ఉపదేశకుల చేత, అయ్యా ఈ లోకం నుంచి వేరుకండి, లోకాశ నుంచి వేరుకండి, శరీరానికి సంబంధమైన మనసు కాకుండా ఆత్మ సంబంధమైన మనసుతో ఆయన ఆజ్ఞలకు లోబడండి, విధేయులు కండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, ఆయన మిమ్మల్ని మేలుతో నింపాలని కోరుకుంటున్నాడు, ఆయన మీకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు లోబడండి అని ఎన్నిసార్లు ఉపదేశించినా లోబడకపోతే పరమ తండ్రి చూస్తాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాడు. ఒక్కసారి ఆయన ఏం చేస్తాడు? హఠాత్తుగా నాశనానికి అప్పగిస్తాడు సుమా. కాబట్టి మరణము చెప్పి రాదు సుమా. కాబట్టి ఈ లోకములో మరణాలు ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మనం మొట్టమొదటిగా పరమ తండ్రికి లోబడదాం. యాకోబు రాసిన పత్రిక 4:7 సరిచే ప్రకారంగా ఎలోహింకు లోబడండి, అపవాదును ఎదిరించండి, అప్పుడు మీ ఎదురు నుండి వారు పారిపోను. అపవాది మన ఎదురు నుండి పారిపోవాలంటే మొట్టమొదటిగా మనం పరమతనికి లోబడాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తుంటాం, అయ్యా ఏ చీకటి శక్తులు, ఏ దురాత్మ చీకటి శక్తులు మా మీదకి రాకుండా, మా కుటుంబం మీదకి రాకుండా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం దయచేయము తండ్రి అని ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థనకు ఫలితము రావాలి అంటే మనం పరమతనికి లోబడాలి. లోబడకుండా నువ్వెంత ప్రార్థన చేసినా నీ మొర పరమ తండ్రి వినడు.
కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట ఆయన చెప్తూ వస్తుంటాడు, ఒక శ్రేష్టమైన మాట. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇంకొక సందర్భానికి కూడా మనము లోబడాలి సుమా. 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒక మాట అంటున్నాడు. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి ఎలోహిం ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చాలండి. సత్యమునకు లోబడక వాక్యమునకు లోబడక సర్వసత్యములకు లోబడక ఎవరైతే ఈ లోకములో ఉన్నారో దుర్నీతికి లోబడుతుంటారు. చక్కగా అపోస్తలుడైన పౌలు శ్రేష్టమైన మాట మాట్లాడుతూ వస్తుంటాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, అక్షయతను వెతుకు వారికి ఘనతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. కానీ ఈ లోకంలో కొంతమంది సత్యములకు లోబడక దుర్నీతికి లోబడుతుంటారు. వారికి మాత్రము పరమతను ఏమి ఇస్తాడట? ఆయన ఉగ్రతనిస్తాడు, ఆయన ఉగ్రతను కుమ్మరిస్తాడు. దుర్నీతికి లోబడి వారి మీదకి ఎలోహి ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అదే సత్క్రియల కొరకు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అనుసరించడానికి కొరకు, లోబడానికి కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే పరమతను నీకు నిత్య జీవం ఇస్తాడు, అక్షయతనిస్తాడు. కాబట్టి అక్షయమైన శరీరం ధరించుకుంటావు, మహిమను ధరించుకుంటావు. కానీ దుర్నీతికి నీతి వ్యతిరేకమే దుర్నీతికి లోబడుతూ, ఆయన నీతికి లోబడక దుర్నీతికి లోబడుతూ ఈ లోకంలో నువ్వు వెళుతుంటావే, పరమత నీకు ఉగ్రత, పౌరమత నీకు రౌద్రము నీ మీదికి వచ్చును. కాబట్టి దేనికి నువ్వు లోబడాలని కోరుకుంటూ వస్తుంటున్నావు పరమతండ్రి సన్నిధానంలో? ఎందుకంటే పరమతండ్రి ఎందుకొరకు మనల్ని లోబడమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలని, నిత్యత్వంలో ఉండాలని, అక్షయమైన శరీరం ధరించుకోవాలని ఆయనకు లోబడమంటున్నాడు సుమా. కాబట్టి లోబడితే పోయేదేమీ లేదు. అందుకే దావీదు ఏమంటున్నాడు? 119వ కీర్తన 112వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం సరే చూద్దాం. ఆ శ్రేష్టమైన మాట, అయ్యా ఆయన యొక్క తీర్మానం చూడండి, ఆయన తీర్మానం ఈ దినం మనం కూడా చేసుకుందాం. ఈ దినంలో మనం కూడా అదే తీర్మానం చేసుకుందాం. ఏ తీర్మానం చేసుకున్నాడు దావీదు రాజు? ఏ తీర్మానంలో ఆయన తుద వరకు నిలబడుతూ వచ్చాడు, అదే తీర్మానం మనం చేసుకుని తుదమట్టుకు మనం కూడా అదే తీర్మానంలో ఉందాం. 119వ కీర్తన 112వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. దావీదు రాజు ఆయన ధర్మశాస్త్రం లోబడడానికి కొరకు, ఆయన ఆజ్ఞలకు లోబడడానికి కొరకు, ఆయన కట్టడలు లోబడడానికి కొరకు తన హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు. ఆ విధంగా లోపరుచుకుంటున్నాడని కొరకు ఆయన ఏం చేస్తుంటున్నాడు? ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయము తుదవరకు నిలిచి ఉండాలని పరమతని సన్నిధిలో ఆయన పరమతనికి అప్పగించుకుంటున్నాడు తన మాటను. అయ్యా, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ఈ దిన మనము కూడా ఈ తీర్మానం చేసుకుందాం, మన హృదయాలలో ఈ తీర్మానం చేసుకుందాం. అయ్యా నేను కూడా నీ ఆజ్ఞలు అనుసరిస్తానయ్యా, నీ కట్టలు నెరవేరుస్తానయ్యా, నీ కట్టలు నెరవేర్చడానికి కొరకు నా యొక్క హృదయాన్ని నేను నీకు లోపరుచుకుంటున్నానయ్యా, నేను నీకు లోబడతానయ్యా. ఇదిగో నా హృదయాంతరంగంలో నుండి నేను తీర్మానించుకుంటున్నానని తీర్మానించుకోండి ప్రియులారా. ఈ తీర్మానాన్ని పరమతండ్రి ఈ దినం మీరు తీర్మానించుకున్న తీర్మానాన్ని ఆయన అంగీకరిస్తాడు. ఆయన ముద్ర వేస్తాడు, ఆయన రక్తంతో ముద్ర వేస్తాడు. కాబట్టి భార్యలారా మీ భర్తలకు లోబడతామని తీర్మానించుకోండి. పురుషులారా మీ యొక్క పరమభర్త అయిన యెహోవాకు లోబడతామని మీరు తీర్మానించుకోండి. అప్పుడు మీ కుటుంబాలలో పరలోక మహిమ దిగి వస్తుంది. ఆ పరలోకమే మీ గృహాలలో ఉంటుంది. కాబట్టి పరమ తండ్రి యొక్క మహిమను మీరు చూస్తారు, పరలోకం యొక్క ఆశీర్వాదాలు మీరు చూస్తారు, మీ సంతతి వారు గొప్ప స్థానంలో ఉండడం చూస్తారు. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో ఆ తీర్మానానికి మీరు విధేయులు కావాలండి. ఆ తీర్మానం మీరు నిలిచి ఉండాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. అట్టి విధంగా మన తీర్మానాలను పరమ తండ్రి అంగీకరించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాట మన మనకిలో దీవించునుగాక. ఆమేన్.